హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అన్నమాట. ఇది ఏఎస్ బాబుషాది. ఈ శారీ వచ్చేసి నాకు గిఫ్ట్ వచ్చింది నా సీమంతానికి. మా అక్క వాళ్ళు కుంకానికి పెట్టిండే శారీ అన్నమాట. ఇది నా కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగా నచ్చింది. యూజువలీ గ్రీనే ప్రిఫర్ చేస్తారు కుంకానికి పెట్టేటప్పుడు, అందుకే వాళ్ళు గ్రీనే పెట్టిండ్రి. గ్రీన్కి బ్లూ కలర్ చాలా బాగుండింది డిఫరెంట్గా. సో ఈ శారీకి మగ్గం వర్క్ వేస్తాము అనుకోండి, అందుకే కలర్ కాంబినేషన్ బాగుంది కదా. బట్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా వేస్తాము. సాఫ్ట్ సిల్క్ శారీ దాన్ని ఇంకా గ్రాండ్గా ఏమీ వద్దు, బుటాస్ అంతా వేస్తామనేసి. దీనికి శారీ టాజల్స్ ఏమీ వేయలే. శారీ టాజల్స్ కూడా వేస్తాను దీనికి, ఇప్పుడు టైం లేదు అందుకే ఊరికే ఉన్నాను. అయితే ఇదే వీడియోలో అటాచ్ చేస్తా శారీ టాజల్స్, లేకపోతే సపరేట్ వీడియో అనేది చేస్తాను నేను ఎలా శారీ టాజల్స్ వేస్తానని. అండ్ ఇప్పుడు చూడొచ్చు, బోర్డుకి ఫిక్స్ చేసిండాను బ్లౌజ్ ఫ్యాబ్రిక్. నేను ఉత్తు స్లీవ్స్కి మాత్రము బుట్టాలు వేస్తాను, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కి అంత ఏమీ వేయను. అందుకనేసి నేను ఇప్పుడు కుచ్చు నేర్చుకుంటా ఉన్నాను, అందుకనేసి కొంచెం ఫ్యాబ్రిక్స్ మెటీరియల్స్ తెచ్చిపెట్టింటిని. ఆల్రెడీ ఒకటి వేసిందని మీరు చూస్తూ ఉండొచ్చు, ట్రయల్కి అనేసి అంతే. ఇదే అన్నమాట బుట్ట డిజైన్. ఈ బుట్ట డిజైన్ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో బుట్ట ఇష్టమైంది అనేసి స్క్రీన్ షాట్ కొట్టి సేమ్ అప్లికబుల్ సేమ్ వర్క్ అనేది చేసిండాను. అక్కడ కలర్ కాంబినేషన్ వేరే ఉంది, ఇది కలర్ కాంబినేషన్ వేరే ఉంది. నాకు ఈ బుట్ట డిజైన్ చాలా బాగా నచ్చింది, అందుకనేసి సేమ్ బుట్ట ఎగ్జిక్యూట్ చేస్తామనేసి సేమ్ బుట్ట వేస్తూ ఉన్నాను. ఫస్ట్ సింగిల్ ఇట్లా వన్ మాత్రం వేస్తాను, ట్రయల్ అండ్ ఎర్రర్ ఎలా వస్తుంది అనేసి. నాకు నచ్చితే ఫుల్ కంటిన్యూ చేస్తా, లేకపోతే వేరే మెటీరియల్స్తో ట్రయల్ అండ్ ఎర్రర్స్ వేసి యావత్ బాగా కనిపిస్తుందో అది వర్క్ అనేది నేను చేయడము. అందుకే ఎప్పుడే కానీ ఫస్ట్ ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తా, కలర్ కాంబినేషన్స్ అన్నీ, లేకపోతే రీడూ అనేది చేస్తూనే ఉంటాను నేను నాకు నచ్చకపోతే. అలా ఇది వచ్చేసి టార్గెట్ పెట్టి కూర్చోండి, నైట్ లోపల ఇది ఫినిష్ చేసేయాలనేసి ఒక స్లీవ్ అన. అందుకే నైట్ అందరూ పనుకున్నప్పుడు కూకొని అంతా ఫుల్ ఆల్మోస్ట్ 1:30 అయింది, ఫుల్ బుటాస్ అనేది కంప్లీట్ చేసేసి. అండ్ ఇంకొక స్లీవ్ పెండింగ్ ఉన్నింది, దానికి ఇప్పుడు చూడొచ్చు అన్నీ ఫుల్ బోత్ స్లీవ్స్ అనేది కంప్లీట్ చేసేసింది. ఓవరాల్ లుక్ ఇలా ఉన్నింది. ఇది ఒక స్లీవ్ అన్నమాట. బుటాస్ చూడండి ఇలా వేస్తాను, చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ లాగానే కనిపిస్తుంది. ఏమీ అంత సింపుల్గా ఏమీ కనిపించదు, వేసుకునేటప్పుడు ఇంకా ఎలిగెంట్గానే ఉంటుంది బుటాస్. మీకు ఎవరికైనా ఐడియా కోసరం నేను చెప్తా ఉండేది, నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ బ్లౌజ్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఉంటుందనేసి. ఇది స్టిచ్చింగ్కి ఇచ్చేసి వస్తాను. స్టిచ్ ఆల్మోస్ట్ మంత్ అయింది స్టిచ్చింగ్కి ఇచ్చి, ఇప్పుడు తీసుకొని వస్తుంది. సో దట్ వీడియో చేసేస్తామనేసి చూపిస్తూ ఉన్నాను. ఇది అన్నమాట, చూడండి ఎంత బాగా కుట్టిండారనేసి. చాలా బాగా వచ్చింది బ్లౌజు, నాకంటూ చాలా బాగా నచ్చింది ఎలా స్టిచ్ చేశారో అనేసి. స్లీవ్స్ అంతా చూడండి ఎంత బాగా ఇచ్చిండారు. ఎవరికైనా బడ్జెట్లో మగ్గం వర్క్ చేయించుకొని అలా సింపుల్ శారీస్కి అంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు ఇలా బ్యాక్ ఇట్లా క్లోజ్ పెట్టియచ్చు. సో వర్క్ చేసేది ఏమీ నెససరీ ఉండాలి, టైము సేవింగు మనీను సేవింగు. అందుకే ఫ్రంట్ చూడొచ్చు ఇంకొక బార్డర్ ఇచ్చిండ్రి, దానికి నేను ఇలా ఫ్రంట్ ఇలా పెట్టించిండాను. ఇది ఇప్పుడు ట్రెండింగ్ నెక్ డిజైన్ కదా, నా దగ్గర ఇలా మోడల్ ఉండలేదు, దానికి దీనికి పెట్టిస్తాం ఎట్లా బార్డర్ అంతా వచ్చింది కదా అని ఇలా పెట్టించి ప్రిన్సెస్ కట్ వచ్చి చాలా బాగా కుట్టిండ్రి. ట్రయల్ కూడా చేసి చాలా బాగా వచ్చిండే. ఏదైనా ఒకేషన్కి వేర్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అనేది.
చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వర్క్ ఉండదు, ఓన్లీ స్లీవ్స్ కాబట్టి మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది. ఆ వర్క్ చేయించేటప్పుడు ఇలా కొంచెం యూటిలైజ్ చేసుకొని అలా నేను ఎంత డిఫరెంట్గా బ్లౌజెస్ స్టిచ్ చేయించినాను అనేది అప్కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది అనేసి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్.